హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మన దగ్గర అనిల్ కుమార్ బచ్చు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి. సార్, అసలు గోల్డ్ రేటు అమాంతం పడిపోతుంది, అదేవిధంగా అమాంతం పెరుగుతుంది. పసిడి ప్రియులకు శుభవార్త అని అంటుంటారు. అసలు ఏంటి సార్ అసలు ఇది? సో ఒకటి చూస్తే ఏంటంటే ఈ సంవత్సరం ఆల్రెడీ 1,00,000 కూడా దాటింది, దగ్గర 1,00,000 మల్టిపుల్ టైమ్స్ టచ్ అయింది అవును. గోల్డ్. ఇది ఏమవుతుందంటే ఈ ఇయర్ ఆల్రెడీ 25% పెరిగింది గోల్డ్ లాస్ట్ ఇయర్ కన్నా. జాన్ 1 నుంచి తీసుకుంటే జూన్ 30 వరకు 6 నెలల్లో మొదటి హాఫ్లో నియర్లీ 25% పెరిగింది. లాస్ట్ ఇయర్ 35% పెరిగింది. సో గోల్డ్ ఏంటంటే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి 2 ఏళ్ళ నుంచి ప్రపంచంలో పొలిటికల్ అనిశ్చితి కావచ్చు, యుద్ధ భయాలు కావచ్చు, అండ్ డాలర్ యొక్క వీక్నెస్ కావచ్చు, అండ్ అన్ని బ్యాంక్స్ కూడా బంగారాన్ని ఒక హెడ్జింగ్గా సేఫ్టీ యాసెట్గా చూడడం వల్ల కొంచెం ఎక్కువగా ఖరీదు జరగడం వల్ల కూడా అండ్ సేఫ్టీ యాసెట్ లాగా బిల్డ్ చేసుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. కాబట్టి గోల్డ్ అనేది ప్రైస్ పెరుగుతూ ఉంది. మన ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే ఏంటంటే ఒక కల్చరల్ వాల్యూ ఉంటుంది మనకి. ఇది ఒక సేఫ్ హెవెన్ లాగా చూస్తాము. ఫ్యామిలీ అంటే గోల్డ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాము. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్లో మాత్రం అందరు ఎక్కువగా దాన్ని కన్జంప్షన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఎవరైతే ఈ కాలంలో ఏంటంటే కొన్ని 1 or 2 years నుంచి ఇంత ప్రైస్ పెరిగినప్పుడు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ క్లాస్గా చూసుకొని చాలామంది షార్ట్ టర్మ్కి బై అండ్ సెల్ కూడా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు కానీ స్టాక్స్లో చేసేవాళ్ళు కూడా ఇప్పుడు బంగారాన్ని పడినప్పుడల్లా కొనడం, మళ్ళీ పెరిగినప్పుడు అమ్మడం, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయిపోయింది. ఇంతకుముందు కన్నా తక్కువగా జరుగుతుంది కదా సార్? తక్కువ ఏం లేదు, వాల్యూ అంటే బయింగ్ అనేది జరుగుతుంది, ఓకే, బట్ సేలింగ్ అనేది చాలా రేర్ కేసులో లేదు. యాక్చువల్ అదేమైందంటే ఇప్పుడు బంగారం ప్రైస్ ఈజ్ ఏ కంపోజిట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. ఒకటి మార్కెట్లో అవసరం, ఇది నగల రూపంలో బంగారం. సెకండ్ సేఫ్టీ యాసెట్, అంటే ఇప్పుడు మన బ్యాంకులు కొనడం కానీ పెట్టడం కానీ. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడు మీకు మల్టిపుల్ ఫిజికల్ గోల్డే కాకుండా ఈటీఎఫ్స్ కానీ డిజిటల్ గోల్డే కానీ మ్యూచువల్ ఫండ్సే కానీ మల్టిపుల్ మెథడ్లో నువ్వు బంగారాన్ని ప్రాక్సీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఈటీఎఫ్ ఉంది, గోల్డ్ ఈటీఎఫ్. నువ్వు గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అంత అమౌంట్ ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కంపల్సరీ కొనేసి ఎక్కడైనా పెట్టాలి. ఆ కొనేది ఏంటది? ఫిజికల్ గోల్డ్. అవును, ఓకే. డిజిటల్ గోల్డ్ అయితే మనం ఏదైతే కొంటున్నామో ఆ కంపెనీ ఏదైతే ఆ యూనిట్స్ ఇస్తుందో వాళ్ళు ఎక్కడ కొని పెట్టాలి కదా, అదేంటి? ఫిజికల్ గోల్డ్. అమ్మకం అయ్యేది ఇవన్నీ అక్కడ కూడా అమ్ముడు అయినప్పుడు దాని తగ్గట్టు అండర్లైన్ కూడా వాళ్ళు అమ్మితేనే నష్టాలు కానీ లాభం, లేకపోతే ఆ కంపెనీ మేనేజ్ చేయలేదు. ఓకే. సో అంటే గోల్డ్ ఓన్లీ కన్జంప్షన్ నుంచి ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కి అయిపోయాక వొలటిలిటీ ఎక్కువైపోయింది, తగ్గనివ్వట్లేదు నీకు. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, తగ్గినప్పుడల్లా కొనేసి యావరేజ్ చేసుకుంటున్నారు, పెరిగినప్పుడల్లా అమ్మేస్తూ ఉన్నారు. సో ఫ్లక్చువేషన్స్ డొమెస్టిక్ కన్జంప్షన్లో కూడా మారిపోయింది. సైమల్టేనియస్లీ ఏంటంటే ఈ ట్రంప్ అనేవాడు రావడం వల్ల 1 year నుంచి కూడా వొలటిలిటీ పెరిగిపోయింది. తను ఏ రోజు ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. పొద్దున టారిఫ్స్ అంటాడు, సాయంత్రం ఉండవంటాడు, పొద్దున 10th వరకు అంటాడు, నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ ట్వీట్ వేస్తాడు ఆగస్ట్ 1 నుంచి అంటాడు. అండ్ ఒకరోజు ఏమో అయిపోయింది ట్రేడ్ డీల్ అంటాడు చైనాతో, ఇంకొక రోజు అవ్వలేదు అంటాడు. సో ఒకరోజు 40% అంటాడు. సో ఈ అన్సర్టెనిటీ వల్ల చాలామంది ఏంటంటే గోల్డ్ వైపు మళ్ళుతూ ఉన్నారు. దీనివల్ల కూడా వొలటిలిటీ పెరుగుతూ ఉంది. సో ఇది ఎందుకంటే దీన్ని ఒక హెడ్జ్గా వాడతారనమాట. వొలటిలిటీకి బంగారం కొంచెం స్టేబుల్గా ఉంటుంది అని అందరూ స్టెబిలిటీ కోసం వాళ్ళ పోర్ట్ఫోలియో గోల్డ్ని కొంచెం ఉంచుకుంటూ ఉంటారు. సో నేను చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 30% పెరిగింది, ఈ సంవత్సరం కూడా చాలా బాగా పెరిగింది. అండ్ మనం గోల్డ్ ఈటీఎఫ్స్ ఇవన్నీ వల్ల, మ్యూచువల్ ఫండ్స్ వల్ల, మళ్ళీ డిజిటల్ గోల్డ్ వల్ల డిమాండ్ పెరగడమే తప్ప తగ్గట్లేదు. అండ్ ఈవెన్ మీరు ఇంకోటి చూసుకుంటే నిన్న మల్టిపుల్ కంపెనీస్, జ్యువెలరీ కంపెనీస్ వాటి లాస్ట్ క్వార్టర్ అంటే ఈ సంవత్సరంలోని April 1 నుంచి April, May, June 30th వరకు ఉన్న క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. చూసుకుంటే అన్నీ కూడా మంచిగా year-on-year 20%. అంటే ఫినిష్డ్ జ్యువెలరీ కూడా ఈ ప్రైస్లో కూడా లాస్ట్ 3 months యావరేజ్ ప్రైస్ తీసుకున్న 95+ ఉంది, కానీ తక్కువ లేదు. ఈ ప్రైజింగ్లో కూడా ఇండియన్ కన్జ్యూమర్స్ బంగారాన్ని కొంటా ఉన్నారు. సో ప్రైజింగ్ అనేది ఎక్కువగా చూడట్లేదు. సో
ఇప్పుడు కీ పాయింట్ ఏంటంటే మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చూసుకునే వాళ్ళు మాత్రం ఈ ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కానీ లేకపోతే ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకొకటి ఏంటంటే ఎలా ఉండబోతుంది అని చూసుకుంటే కూడా ఈ ఎస్పెషల్లీ ఈ 1.5 మంత్ కొంచెం వొలటిలిటీ ఉండొచ్చు. రీజన్స్ ఏంటంటే ఇంకా ఈ ట్రేడ్ డీల్స్ అవ్వలేదు. ట్రేడ్ డీల్ అయిపోయి అన్ని నేషన్స్ ప్రాపర్గా ఏమైనా ట్రేడ్ ప్రాపర్గా నడుస్తూ ఉంటే మాత్రం కొన్ని రోజులు బంగారం కొంచెం తగ్గొచ్చు. అట్లని చెప్పి ఏదో 80,000 70,000 అయ్యే అవకాశం అయితే లేదు. ఒక 3-4 వేలు అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. బికాజ్ ఎందుకంటే మన దగ్గర మార్కెట్ కన్జంప్షన్ మళ్ళీ దీపావళి వస్తుంది. 1-2 ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటంటే ఒకటి డాలర్ వాల్యూ అమాంతం పడిపోవడం, విచ్ యూజువల్లీ అవ్వదు. అదొక కేసులో బంగారం ప్రైస్ పెరగచ్చు. అంతే తప్ప అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. కానీ అదర్వైజ్ గోల్డ్ అయితే అంత తొందరగా తగ్గే అవకాశాలు లేదు. తగ్గిన ఒక షార్ట్ 4-5% రేంజ్లో అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. ఏదైనా పెద్ద యుద్ధం వస్తే పెద్దగా మళ్ళీ 1,00,000 దాటవచ్చు ఈజీగా. అండ్ ఈ ఆగస్టు 1 తర్వాత కొంచెం ఈ ట్రేడ్స్ అన్సర్టెన్ తగ్గితే మాత్రం కొంచెం బంగారం రేట్ తగ్గచ్చు. బట్ మళ్ళీ దీపావళి గోయింగ్ ఫార్వర్డ్ టు అక్టోబర్ డిమాండ్ వల్ల మళ్ళీ హైయర్ అవ్వచ్చు. సో ఈ ఫ్లక్చుయేషన్స్ అయితే షార్ట్ రేంజ్లో ఉంటాయి, కానీ తగ్గడం ఆశ పెట్టుకోవడం మాత్రం వేస్ట్. తగ్గినప్పుడల్లా ఈ 5% 4% తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనుక్కొని అక్యుములేట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఆర్ రెడీ, కన్జ్యూమర్స్ ఆర్ రెడీ. సో రేటు తగ్గుతుందని ఆశపడడం మాత్రం మిథ్యే. సో అందుకోసమే నువ్వు లాంగ్ టర్మ్ కోసం కానీ షార్ట్ టర్మ్ కోసం కానీ పడిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం కొని అక్యుములేట్ చేసుకోవడం మంచిది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.